31వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామ్మోహన్ సంయుక్తంగా పార్లమెంట్లో జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2024 జూలై 23వ తేదీన కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ అంకెల వెనుక ప్రజల ప్రయోజనాలు లేవని వారు తెలిపారు. ఇక దేశంలోనే 100 మంది వద్ద దేశంలోనే 41% ప్రజల సంపద పోగై ఉంటే ఇక వారి నుండి క్యాపిటల్ ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ పెట్టడంపై చాలా స్లో పద్ధతి అనుసరిస్తున్నారని, వారి వద్ద ఉన్న పోగైన సంపద విలాసాలకు ఖర్చు చేస్తున్నారని, దానికి నిదర్శనం ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు పెట్టడమేనని ఎత్తి చూపారు. దేశ ద్రవ్య లోటు తగ్గించుకోవడానికి ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని వారు విమర్శించారు. పన్నులు అనేటువంటివి సంపన్నులకు వేయాలా, రాయితీలు అనేటువంటివి వేతన జీవులకు ఇవ్వాలి. దీన్ని ఈ పార్లమెంటు విస్మరించింది. రెండోది, ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టుగాను చూపిస్తూ అంకెలు పరోక్ష పన్నులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ధరల అదుపు విస్మరించింది. ఈరోజు సగటు దేశ ప్రజానికం వాళ్ళ ఆదాయానికి మించి వారి ఆహార వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాగే ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సంస్థలు అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర దేశ ప్రజల 41% సంపద 100 మంది దగ్గరే పోగైంది. అది దేశ ఆదాయాన్ని పెంచేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఖర్చు పెట్టించాలి ప్రభుత్వం. అట్లా పెట్టించకుండా స్లోగా ప్రభుత్వ విధానాలు ఉండడం వల్ల వారు విలాసాలకు ప్రజల ధనం వాళ్ళ దగ్గర పోగైంది ఖర్చు చేసుకొని దుబారా చేస్తూ ఉన్నారు. దానికి అంబానీ కుమారుడైనటువంటి వాటి కాకుండా ఈరోజు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేటువంటి దానిలో ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఇది తెచ్చేటువంటి అప్పులు పెరుగుతున్నాయి, ఆదాయం పెరగడంలా ఈరోజు ఈ పరిస్థితి కనపడతా ఉంది.